హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ నవీనా. సో ఈరోజు నేను, మమ్మీ, డాడీ, మా డాడీ అక్కడ ఉన్నాడు, మేము ముగ్గురం కలిసి బయటకు వచ్చామన్నమాట. అండ్ మా ఏరియాలో క్రిస్మస్ మార్కెట్ పెట్టారు, మీకు చూపిస్తారండి. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో వెయిట్ చూపిస్తా. లుక్, ఇది గల్ఫ్ ప్లే ఏరియా అనమాట, పిల్లకాయలు ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడంతా ఫుడ్ షాప్స్ అన్నీ ఉంటాయి, అన్నీ వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం. వెరీ నైస్, కానీ చాలా చల్లగా ఉంటుంది. చూడండి, మా డాడీ కూడా పెద్ద జాకెట్ వేసుకో ఉన్నాడు. అలా మమ్మీని చూపిస్తా ఇప్పుడు. మా ఓ రైడ్స్ కూడా పెట్టారు మా ఈసారి. అక్కడ డాడీ లాస్ట్ ఇయర్ పెట్టలా డాడీ కప్ అండ్ సాసరు. అవునా, మా కప్ అండ్ సాసర్ ఎక్కుదామ్మా, ఓ పిల్లకాయలది. అది జంపింగ్ది, మా అంజనాపురం ఎత్తుకోవచ్చు. ఇవన్నీ లైట్లు మా పిల్లకాయలు ఆడుకుంటున్నారు చూడ. కావాలా టుషికి ఒకటి కొనుక్కోపోదామా? మా పెద్దవాళ్ళు కూడా పోతున్నారు మా. ఓకే, సో ఇప్పుడైతే మేము ప్రైమార్క్ వచ్చామన్నమాట. ఏమైనా ఉన్నాయేమో వింటర్ క్లోత్స్ అని చెప్పి చూసేకి. చలి చాలా ఎక్కువ ఉంది బయట, సో వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ద వింటర్. సో యా, లెట్స్ గో గైస్. ప్రైమార్క్ నిండా కొత్త చెప్పులు, అసలు అంతా క్రిస్మస్ వైబ్స్ వచ్చేసినాయి. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి చూడండి, హలో కిట్టి షూస్ ఎంత బాగున్నాయి కదా. ఇవి గ్రీన్ షూలు అనమాట, మెత్తగా కూడా ఉన్నాయి కదా. వెరీ నైస్. గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే యూ కెన్ టేక్ దీస్, చాలా క్యూట్ ఉన్నాయి అసలు. అలాగే ఇక్కడ రెడ్ చూడండి, ఐ అబ్సల్యూట్లీ లవ్ దిస్, కానీ మమ్మీ కొనినని చెప్పింది. ఎంత సాఫ్ట్ ఉన్నాయో అసలు. నాకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి షీ సెడ్ నో. ఓ యా, ఇవి కూడా చాలా బాగున్నాయి అమ్మా, వెచ్చగా ఉంటాయి కదా. అయినా నాకు ఇవి బయట వేసుకుని వెళ్ళొచ్చు. నైస్. ఓకే, ఇప్పుడు బయట చూడండి, అసలు డెకోర్ అంతా క్రిస్మస్ డెకోర్ స్టార్ట్ అయిపోయింది. వెరీ నైస్. ఐ థింక్ ఇలా డెకరేషన్ చేసినాక ఫస్ట్ సాటర్డే ఇది, అందుకే కొంచెం రష్గా ఉంది. వెరీ నైస్. మా డాడీ అక్కడ వెయిట్ చేస్తున్నాడు పాపం. చూడండి, ఇక్కడ ఆలివ్స్, స్వీట్లు, నట్స్ కూడా పెట్టినారు. వెరీ నైస్. టెడీబియర్లో ఫోటో తీసుకుందాం కూర్చుని. నేను మా మమ్మీ కూర్చుంటాం ఇక్కడ. మా పిల్లకాయలందరూ వెయిట్ చేస్తున్నారు మా. గైస్, మేము కూర్చోవాలనుకున్నాం కానీ పిల్లకాయలు వచ్చి మా ప్లేస్ కబ్జా చేసుకునేసారు. మేము పెద్ద గుండెతో వదిలేసినాం పిల్లకాయలకి, లేకపోతే మేము కూర్చో ఉంటాం. దీంట్లోనా? యాక్చువల్లీ ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే వస్తుంది కాబట్టి చాలా ఆఫర్స్ ఉన్నాయి, చూడొచ్చు. ఇక్కడికే చూద్దాం ఒకసారి ఆఫీషియల్ ఏమైనా. గైస్, ఈరోజు ఆజ్దాకి వచ్చిన వెంటనే ఒక బట్టలు అయితే రిటర్న్ చేసిన. ఆ డబ్బులన్నీ నా కార్డులోకి వేసేసింది మమ్మీ, ఆ మమ్మీ కార్డులోకి వేయాల్సింది. ఇక్కడ నాకు ఒక జాకెట్ విపరీతంగా నచ్చింది. వెయిట్ ఐల్ షో యూ. దిస్ ఈస్ ద జాకెట్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మా మమ్మీ చూపిమంటా మమ్మీని. మా మా మమ్మీ, హలో, ఒకసారి ఈ జాకెట్ తీసి చూపిస్తావా? నేను ఇక్కడ వీడియో చూపిస్తాను. చూడండి గైస్, అంటే అట్లా ఉల్టా చూపిస్తున్నాను. అంటే ఈ జాకెట్ నువ్వు నాకు కొనియాలని చెప్పి మా వాళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నారు. అంత బాగుంటాయి అట్లా చెప్తా. భలే క్యూట్గా ఉన్నాయి. హ్యాట్ అండ్ గ్లౌజ్ రెండు మిక్స్ అయ్యి వస్తాయి. ఇది వేడి కాదు మా వేడి ఆపదంట మా. వేడి నాట్ స్టాపింగ్. ఇవి ఉన్నాయి, ఇవి బాగా. సో మంచిగా నేను మమ్మీ అయితే టౌన్ సెంటర్లోకి అయితే అన్ని షాపులు తిరిగామన్నమాట. ఎందుకంటే క్రిస్మస్ దగ్గరలో ఉంది అండ్ బ్లాక్ ఫ్రైడే కూడా ఉంది. సో చాలా చాలా ఆఫర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వి నైస్లీ రోమ్డ్ అరౌండ్. అండ్ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని అన్నీ చూసుకుని మళ్ళీ తిరిగి ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇప్పుడు నాకు మమ్మీకి సంథింగ్ వెరీ నైస్ క్రేవింగ్ వస్తుంది. మంచిగా ఇండియన్ మా ఫేవరెట్ డిషెస్ చేసుకుని తిందామని దానికే ప్రిపరేషన్స్ అయితే నడుస్తున్నాయన్నమాట. ఇలా వీకెండ్లో ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ అసలు నాకు నచ్చిన ఫుడ్
అన్నీ ఇష్టమైన స్వీట్స్ అన్నీ చేసిస్తా ఉంటది. అంటే వీకెండ్ ఈస్ లైక్ థాట్ డే. అసలు మేము కంప్లీట్‌గా కూర్చొని సినిమాలు చూసుకుంటాము. లేకపోతే మాకిష్టమైన ఫుడ్ చేసుకొని తింటాము. ఇక్కడైతే మా మమ్మీ మునక్కాయ ఫ్రై చేస్తుంది. నాకు మునక్కాయ ఫ్రై అంటే చాలా ఇష్టము. అండ్ మునగాకు ఫ్రై అంటే కూడా చాలా ఇష్టము. సో, ఆ ఉడకపెట్టిన మునక్కాయని వేస్ట్ చేయకుండా వాటి వాటర్‌తో మునక్కాయ రసం, మునక్కాయ తాలింపు అండ్ అలాగే మామిడికాయ పప్పు గూడా జేస్తుంది. ఇక్కడైతే ప్యాన్‌లో కొంచెం ఆయిలేసి, ఇంకా కొంచెము ఇవుంటాయి గదా! బ్లాక్ కలర్‌వి అవేసి, అలాగే ఎండి మిరపకాయలు ఏసి, వాటిని కొంచేపు సిమ్మర్ జేస్తుంది మా మమ్మీ. సిమ్మర్ అంటే జస్ట్ పొయ్యి పైన స్టిర్ ఫ్రై చేస్తుంది. స్టిర్ ఫ్రై గూడా కాదు స్టిర్ జేస్తుంది. మా మమ్మీ తంతది నన్ను ఇన్ని గబ్బు గబ్బుగా చెప్తున్నందుకు. బట్ ఎనీవే నాకైతే నోరు ఊరిపోతుంది అది చూస్తూ ఉంటేనే. దాంట్లోకి ఒక మసాలా దాంట్లో జీలకర్ర, మిరియాలు అండ్ సమ్ గార్లిక్ ఏసి నీట్‌గా దంచుతది. అదేసేసి వాటిలో కొంచెం టమాటో అండ్ కొత్తిమీర ఏసి కొంసేపు ఫ్రై జేయాలనమాట. దాంట్లోకే ఇంకా పసుపు, విసుపు అన్నీ ఏసి నీట్‌గా కలబెడితే అండ్ కొంచెం వాటరేసి ఉడకపెట్టుకోవాలి. గైస్ నేను చెప్తున్నా అసలు నేను ఇంత బాగా చెప్పట్లేదు గానీ, మా మమ్మీ దగ్గర చెప్పిస్తా. మీకు రెసిపీ కావాలంటే కమెంట్ డౌన్ చేయండి. అసలు నాకు నిజంగా నోరు ఊరిపోతుంది. మా మమ్మీ అంత బాగా చేస్తది. ఐయామ్ నాట్ ఎ రసం ఫ్యాన్. నాకు రసం అంటే ఇష్టం. బట్ పిచ్చి గాదు. కానీ మా తమ్ముడికైతే రసం అంటే పిచ్చసలు. మా తమ్ముడు రసం ఉంటే బతికేస్తాడు. అండ్ ఎస్పెషల్లీ దిస్ మునక్కాయ రసం వాస్ సూపర్ గుడ్. అసలు ఘాటుగా అసలు నెక్స్ట్ లెవెల్ ఉందంతే. అండ్ అక్కడికి మునక్కాయ రసం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ మై ఫేవరెట్ పార్ట్ ఇస్ మునక్కాయ తాలింపు. ఈ తాలింపులో ఈ పప్పులంటే నాకు, తుషికి అసలు అందరికీ ఇష్టం ఇంట్లో. ఎస్పెషల్లీ మాకైతే ఫేవరెట్. అందుకని మా మమ్మీ ఎక్కువ పప్పులేసి చేస్తది. బయట ఎవ్వరు అట్లా చేసుకోరు. బట్ నాకైతే చాలా ఇష్టం కాబట్టి మా మమ్మీ ఎక్కువ పప్పులేసి మునక్కాయ ఫ్రై చేస్తుంది. అండ్ ఇక్కడ రసంని కొంచెం అంటే సిమ్మర్ అవ్వాలి గదా! రసం దానికి పక్కన పెట్టిందనమాట. అలాగే ఆ పక్క కుక్కర్‌లో ఏమంటారు మ్యాంగో పప్పు అండ్ అన్నం 4 స్టవ్స్‌ని నీట్‌గా ఫుల్ కెపాసిటీలో యుటిలైజ్ చేస్తుంది మా మమ్మీ. అలాగే మీరు గూడా ఇలా తాలింపుల పైన పప్పుల పొడేసుకుంటారా? మేమైతే ఇలా మునక్కాయలకి అండ్ అలాగే మునక్కాయ ఆకులుంటాయి గదా! వాటికి ఇలా పప్పుల పొడేసుకొని తింటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటది. నాకైతే పప్పుల పొడి చాలా ఇష్టము. మీకిష్టమో లేదో కామెంట్ చేసి చెప్పండి. అండ్ హియర్ అయితే పప్పు రెడీ అయిపోయింది. మామిడికాయ పప్పు. ఇప్పుడైతే మామిడికాయలు దొరకవు కాబట్టి మా అమ్మమ్మ అంటే పచ్చి మామిడికాయని ఇలా పీసెస్‌గా కట్ చేసి వాటిని ఎండబెట్టి పంపిస్తది. మా మమ్మీ వాటితో ఏదో ఒకటి చేసి ఇలా మామిడికాయ పప్పులా చేస్తది. నెక్స్ట్ లెవెల్ అంతే వీళ్ళ టాలెంట్ ఎక్కువ మా మమ్మీకి, మా అమ్మమ్మకి. అండ్ ఇక్కడైతే వేడి వేడి అన్నంలో వేడి వేడి మ్యాంగో పప్పేసుకొని అలా సైడ్‌లో కొంచెం తాలింపు పెట్టుకొని, ఆ 2 తినేసాక రసమేసుకొని తింటే ఇంకంతే ఒక ఫుల్ నైట్ స్లీప్ వచ్చేస్తది నాకు. అండ్ కొంచెం ఐస్ క్రీమ్ తినేసి నేను నైట్ స్లీపేసినాను. మళ్ళీ ఇప్పుడే లేస్తున్నా తెల్లారి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇప్పుడైతే నేను లేసి తెల్లారి ఐ వాస్ డూయింగ్ సమ్ మార్నింగ్ డ్రింక్. మా మమ్మీ ఏవంటే అవేసి దంచకూడదు దాంట్లో అని చెప్పి తిడుతుంది. బట్ లాస్ట్‌కి మా మమ్మీయే ట్రై చేస్తుంది పని చేస్తుందా లేదా అని చెప్పేసి. సో, ఫస్ట్ అయితే కొంచెము ఇలాయచీ కాదు వీటినేమంటారు ఇలాయచీనా? సో, వీటిని ఒక 2, 3 తీసుకొని నీట్‌గా దంచాలనమాట. అలాగే కొంచెం సాఫ్రన్ ఎయ్యాలి. ఒక 2 స్ట్రాండ్స్ ఎయ్యాలి. మా మమ్మీ "నువ్వు తాగవు, పట్టవు ఎందుకు నీకివన్నీ" అని చెప్పి తిడుతుంది. బట్ ఇట్స్ ఫైన్ గైస్ మనం హెల్తీ డ్రింక్ తాగాల అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అయినా. అండ్ అలాగే దాంట్లో ఒక క్లౌ ఏసి, కొంచెం నీళ్ళేసి నీట్‌గా పెట్టేసా. ఇప్పుడే హెల్తీ అని చెప్పినా గదా! అప్పుడే నేను నీట్‌గా స్వీట్ బ్రెడ్ తీసుకొని కాలుస్తున్నా ఘీ యేసుకొని బ్రేక్‌ఫాస్ట్‌కి. అండ్ యాహ్! దిస్ ఈస్ మై ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్. నాకు చపాతీ అంటే బ్రెడ్ పాలంటే చాలా ఇష్టము. ఐయామ్ జస్ట్ సో అబ్సెస్డ్ విత్ ఇట్. అలాగే కొంచెం ఘీ యేసుకొని బ్రెడ్‌ని టోస్ట్ చేస్తే ఆ స్మెల్, ఆ టేస్ట్ అసలు దట్ ఈస్ ఇట్ గైస్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటదంతే. ఇలా నీట్‌గా ఇది చేసుకునేసాను. అండ్ దాని తర్వాత మా మమ్మీ నా కోసం బ్రేక్‌ఫాస్ట్‌కి పూరి చేస్తుంది. ఇది ప్రీ బ్రేక్‌ఫాస్టే నాకు. మళ్ళా బ్రేక్‌ఫాస్ట్‌కి పూరి చేస్తుంది మా మమ్మీ. సో, యాహ్! దిస్ ఈస్ హౌ మై సార్ట్ ఆఫ్ వీకెండ్ వెంట్ గైస్. అసలు ఫుల్‌గా రికార్డ్ చేయలేదు. ఐ నో ఐయామ్ సో సారీ. బట్ నెక్స్ట్ వీడియో నుంచి ఫుల్‌గా రికార్డ్ చేస్తున్నా. లైక్ ఎ ఫుల్ డే వ్లాగ్. సో, స్టే ట్యూన్డ్ ఫర్ థాట్ అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లాంగ్‌గా కావాలా వద్దా
కమెంట్ చేయండి. వాయిస్ ఓవర్ కావాలా? నేను మాట్లాడేది కావాలా? కమెంట్ డౌన్ చేయండి. అండ్ మీకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా కమెంట్ డౌన్ చేయండి. ఒక వీకెండ్ మా మమ్మీని పట్టుకొని అన్ని రెసిపీస్ చేసి మీకోసం నేను పోస్ట్ చేస్తాను. సో, స్టే ట్యూన్డ్ ఫర్ ఆల్ ఆఫ్ థాట్. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి. 60K అయిపోవాలి ఈ ఇయర్ ఎండ్‌కంతా. సో, యాహ్! దట్స్ ఆల్. స్టే ట్యూన్డ్ అండ్ బాయ్.